నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. హెచ్ఎండి ఆధ్వర్యంలో నిర్మించిన బాచుపల్లి జంక్షన్ ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయగా తొందరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇది ప్రారంభం కానుంది. వేగంగా విస్తరిస్తున్న బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు ఇది ప్రధాన పరిష్కారంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. కొన్నేళ్లుగా బాచుపల్లి జంక్షన్ పరిసర ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందటంతో వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళల్లో మియాపూర్, గాజుల రామారం, నిజాంపేట్, బౌరంపేట్ వైపు వెళ్లే వాహనాలతో జంక్షన్ తీవ్ర రద్దీగా మారేది. కొన్నిసార్లు వాహనాలు దాదాపు అరగంట పాటు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన పరిస్థితులు కనిపించాయి. ఈ నేపథ్యంలో 3 ఏళ్ల కిందట బాచుపల్లి ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్ని హెచ్ఎండిఏ చేపట్టింది. సుమారు 1.3 కిలోమీటర్ల పొడవులో 6 లైన్లుగా ఈ ఫ్లైఓవర్ ని నిర్మించారు. ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 141 కోట్లను మంజూరు చేయగా అందులో సుమారు 71 కోట్లు ఫ్లైఓవర్ నిర్మాణానికి ఖర్చు చేశారు. మిగతా నిధుల్ని భూసేకరణ, ఇతర అనుబంధ పనుల కోసం ఖర్చు చేశారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ ఓపెనింగ్ కు రెడీ కావడంతో బాచుపల్లితో పాటు మియాపూర్ నుంచి గండి మైసమ్మ వైపు వెళ్లే వాహనాలు, నిజాంపేట, మల్లంపేట మార్గాల్లో ట్రాఫిక్ సమస్య బాగా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వెస్ట్ హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టే లక్ష్యంతో ప్రతిపాదించిన మియాపూర్ ఆల్విన్ కాలనీ ఫ్లైఓవర్ ప్రాజెక్టు పనులు క్షేత్రస్థాయిలో మొదలయ్యాయి. మియాపూర్ మెట్రో స్టేషన్ తర్వాత నుంచి ప్రారంభమై మియాపూర్ క్రాస్ రోడ్, ఆల్విన్ కాలనీ క్రాస్ రోడ్ మీదుగా చందానగర్ వైపు సుమారు 1.8 కిలోమీటర్లు దీన్ని నిర్మించనున్నారు. ఇందులో భాగంగానే మరో 2 అండర్ పాస్లను గచ్చిబౌలి వైపు నుంచి మియాపూర్ వైపు, బాచుపల్లి నుంచి ఆల్విన్ కాలనీ వైపు నిర్మించనున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ గా కాకుండా రాష్ట్ర బడ్జెట్ కింద ఈ ప్రాజెక్టు పనుల్ని చేపడుతున్నారు.